హలో దోస్తులు, అవికా వైన్స్ ని ఇష్టపడే దోస్తులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియోస్ మీ నోటిఫికేషన్స్ లో వస్తాయి. అయితే దోస్తులు, ఈవినింగ్ అందరూ మేనత్త కూతురు సిరీసే పెట్టమంటున్నారు. సో ఈ రోజు నుంచి ప్రతిరోజు మేనత్త కూతురు సిరీసే రాబోతోంది. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ us దోస్తులు. మేనత్త కూతురు సిరీస్ కూడా ఆడబిడ్డ ఇంటికొస్తే సిరీస్ లాగా ముందుకు దూసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దోస్తులు. దానికి మీ సపోర్ట్ చాలా అవసరం. మరి 2 సిరీస్లని ఇలాగే సపోర్ట్ చేస్తారని మేము ఆశిస్తున్నాము. మరి దోస్తులు, మీరు ఎంతగానో ఇష్టపడుతున్న ఆడబిడ్డ ఇంటికొస్తే సిరీస్ లో పార్ట్ 144కి వచ్చేసాము. మరి పార్ట్ 144లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. హైప్ చేస్తున్నారు కదా దోస్తులు మన వీడియోస్ ని. అరే కార్ కొంచెం మెల్లగా నడుపు రాని, ఆగం పాడుగాను. మెల్లగా నడిపితే తొందర ఎట్లా పోతాం అత్త రాణి దగ్గరికి. అయితే కార్లు ఎందుకు ఎక్కినవరా? రెక్కలు కట్టుకొని ఎగురుకుంటూ పోతే నిమిషంలో పోయాడ వాళ్ళదు. గట్లనే కట్టుకొని ఎగురుదాం అనుకున్నా అత్త. మళ్ళా నువ్వు ఉన్నావు కదా, నిన్నెట్లా తీసుకుపోవాలని కారు తీసిన. అది ఫోన్ చేసినట్టున్నది రాని, అందుకే ఆగుతలేవు కదా. అది గిట్ట ఫోన్ చేయకపోతే పిల్లి ముఖం పెట్టుకొని కూర్చునేటోడు. అది ఫోన్ చేసిందని ఎగిరేది ఎగురుతాండిగా. ఆగమే గాల మీద పోతాండు. మరి అది నాకు చెప్పకుండా పోయేసరికి నా ప్రాణం పోయినంత పనైందే. ఎందుకు ఇట్లా చేసినా అర్థం కాలే నాకు. నీకేం పుట్టిందిరా మరి? దయ్యం గిట్ట పట్టిందేంది? ఎందుకట్లా చేసినవురా? నేను గంత మంచిగా చెప్పిన దాన్ని దించిరారా కొడుక అని, విన్నావా? సరే అన్నాడు నా ముందట. ఎంత చాలుగాడంటే అంత చాలుగాడు తయారైతాడు. నేను ఓంగానే కథం అవ్వను చెల్లెని పట్టుకొని నాటకాలాడిండు. కాదత్త, అడికి పోతే ఏం తింటుందో ఏం చేస్తుందో అని. ఇక పిల్లగాడు తల్లి కంటే ఎక్కువ ప్రేమగా చూసుకుంటాడు. నీ తినుడు సల్లగుండా. నాకు తెలుసురా, ఇది నీ మెదడుకి వచ్చిన ఐడియా కాదు. నీ ముఖానికి అంత సీన్ లేదు. అవ్వనో చెల్లెనో చెప్పుంటారు, దాన్నే పట్టుకొని ఊలాడినావు. నిజం చెప్పురా, మీ అమ్మనే కదా, ఏం చెప్పిందో చెప్పు. కాదత్త, ఈడ మంచిగా తిండి పెట్టి మంచిగా అరుచుకుంటేనే డాక్టర్ బెడ్ రెస్ట్ కూడా తీసేసిండు. అంటే బెడ్ రెస్ట్ ఉన్నది కూడా మంచిగా అయింది. అడికి పోతే ఏం తింటుందో ఏం చేస్తుందో, మళ్ళీ డాక్టర్ బెడ్ రెస్ట్ అంటే ఏం చేస్తావు అని అన్నదమ్మా. నాకు తెలుసురా, నాకు తెలుసు. నీ అర్ధపావు మెదడుకు గంత తెలివి ఎక్కడ పాడైంది కానీ. ఎవరు అరుచుకున్నారా? మీ అమ్మ అరుచుకున్నదట్నా, మీ చెల్లి అరుచుకున్నదట్నా దాన్ని? నువ్వే అరుచుకున్నావు. ఇద మీద చెప్పకరా, లోపల ఏమున్నదో అదే రాని బయటకు. నువ్వే అరుచుకున్నావు అత్త, నాకు తెలియదా? మరి గవాలి చెప్పింది ఎట్లింటావురా నువ్వు? అవునత్త, సపరేట్గా బొంబాయికి పంపుతా అయిపోతుండే నీతో పాటే. గదే పని చేస్తే అయిపోవు. చిన్నప్పుడే నిన్ను పట్టుకపోయి ఆన్నే పెంచుకుంటా అయిపోవు అసలు. అమ్మ గాడ పెరిగితే మళ్ళా నా రాని అదెట్లా దొరకాలి నాకు? బొంబాయిలో ఏమన్నా తక్కువ ఉంటారా రాణిలు? జాడి చుతికారేదాన్ని తెచ్చి పెండ్లి చేస్తే అయిపోవు. చక్కగా ఉంది ఇక. అమ్మ ఆశ దోశ, నా రాణి తప్ప నాకు ఎవరద్దు. పాపం పొల్ల నన్ను ఎంత నమ్మిందో అది. పెద్దమ్మ చెప్పింది చెప్పినట్టు ఇంటాడు రాజు అని మంచిగా నమ్మింది. సడన్ ట్విస్ట్ ఇత్తివి. సరేగానత్త. చేసినవన్నీ వేసి ఇప్పుడు సరేగాని అత్త అంటాడు. ఏంది? కాదే అత్త, నీకు గన్తోటి షూట్ చేసుడు అంటే నిజంగానే ఇష్టం అవే? ఎందుకురా నీకు ఇప్పుడు అది? చెప్పత్త. ఇష్టమేరా. పాతకాలంలో మా తాత గట్లనే గన్ను పట్టుకొని తిరిగేటోడట అడవిల పొంట. దేనికత్త? అప్పట్లా తిండి గట్లనే తినేటోళ్ళట్రా. వేటకు పోయి దాన్ని దీన్ని చంపి పట్టుకొచ్చి తినేటోళ్ళట. మా నాన్న వల్ల బాపు ఇక గన్ను తీసో మూలకు పెడుతుండే మా నాయనమ్మ. నేను చిన్నగుందు ఏమైనా గన్ను దిక్కే చూద్దు. నీ అవ్వ, గంత చిన్నప్పటి నుంచే నీకు గన్నుతోటి షూట్ చేద్దామనే కోరిక ఉన్నదే? అప్పటి నుంచి ఇష్టం ఇక నాకు గన్ను అంటే. నీకు లేపుడు శాత కాదు కానీ లేపితే మాత్రం ఎంతమందిని కాలుదువో. మూతి వాళ్ళకు కొడతారా? లేపుడు ఎందుకు చేత కాదురా? నాకు తెలుసుతి, నీకు లేపుడు శాత కాదని చెప్పినావు నిన్ననే. అరే అవులే, బరువు ఉంటుందని చెప్పినారా, లేపుడు చేత కాదని చెప్పలే. ఇక చాలుతి అత్త, నువ్వు దాన్ని కష్టపడి పైకి లేపి వస్తాగానే అది ఒకగాని చంపన్నా ఇంకోగాని పోయి చంపుతుంది. ఏందో చెప్తానవేంద్రా నీ ముఖానికి? నీకు లేపచ్చారా మరి? మామ అంటే మంచిగా ఉంటాడు, స్ట్రాంగ్గా, నీ లెక్క ఎండకపోయినట్టు ఉంటాడు అనుకున్నావా? ఎవడన్నా నాటకాలు ఆడితే అదే గాను మార్లేసి కొడతాడు దాంతో. మనకేమో దాన్ని లేపడే చేత కాదు. గన్ను బరువు ఉన్నది కాబట్టి మేము అందరం బతికిపోయినామా?
బరువు లేకపోతే ఏం చేద్దామే మరి? ఫస్ట్ మీ అమ్మనే కాల్చి పారేద్దు. పోయమ్మో, మరి నన్ను? అప్పుడప్పుడు మెంటల్ వేషాలు ఎత్తావు కదా నువ్వు కూడా. నిన్ను కూడా 100 సార్లు కాల్చి పారేద్దు. 100 సార్లు కాల్చలేందత్త, ఒక్కసారి కాలవంగానే పుట్టుకుమంటారు. ఒకసారి నేను చచ్చిపోయినాక మళ్ళీ ఎట్లా కాలుతావే? పిసొర్రకరా, నేనేదో జోకులు చేస్తానా. చచ్చిపోడు బతుకుడు అనకు. నీ గన్ను స్టోరీ భలే ఉన్నదత్త. అరే నువ్వు ఆ గన్ను గురించి కామెడీలు చేయకు. మీ అవ్వ భయపడేది గన్నుకే, అర్థమవుతుందా? నేను గన్నుతోటి ఎడగాల్చి పాట దొబ్బుతాను అని భయపడుతుంది మీ అవ్వ. నాకు గన్ను కూడా లేవట్టరాదని చెప్పినావనుకో, అది ఆయనతోకే భయపడదు నాకు. అయితే చెప్పాల్సిందే అమ్మకు, అప్పుడు అమ్మని ఎట్లా కంట్రోల్ చేస్తావో చూస్తా. అమ్మది కాదురా, ఫస్ట్ నీ మూతే వాళ్ళకు కొట్టాలి. సరిగా నువ్వు వస్తున్నట్టు చెప్పినవారా దానికి? ఫోన్ చేసినావా? చెయ్యలే, సర్ప్రైజ్ ఇద్దాం దానికి. నీ ముఖం సర్ప్రైజ్ రా. అది ఇంట్లో లేకపోతే ఏం చేస్తావు రా పిసబిత్తురోడా? ఇలా లేకపోతే మళ్ళీ రేపు పోదాం. రేపు లేకపోతే ఎల్లుండి పోదాం. పోదామేంద్రా పోదాం. ఇన్నిసార్లు నన్ను తిప్పుతావా అటు ఇటు? మంచిగున్నావురా. తెల్ల జుట్టు వచ్చింది నాకు, చూసినావా ముసల్దాన్ని అయినా. అటు ఇటు గిన్ని మాటలు తిప్పినావని తెలిసినావనుకో, మామ ఈ నుంచి ఇంకేటన్నా ట్రాన్స్ఫర్ చేసుకుంటాడు. మా అత్తకు ఒక జుట్టే తెల్లగత్త, యంగ్ లేడీ మా అత్త. నీ మొఖం లేడి. ఏమనుకున్నావు మా అత్త అంటే? ఒరకు రాజు, ఎప్పుడు వస్తావు నా దగ్గరికి? నిన్ను చూడాలనుంది. ఒక్కసారి వచ్చి వెళ్ళొచ్చుగా రాజు. నాకు నిన్ను విడిచిపెట్టి అస్సలు ఉండాలని లేదు. నువ్వు ఇక్కడే ఉంటే ఎంత బాగుండవు. మీ అమ్మ నాన్న అలా చేయకపోతే నేను అక్కడే ఉండేదాన్ని. వాళ్ళు నాతో బాగుంటే నేను నీ దగ్గరే ఉండేదాన్ని రాజు. అమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడో ఒకసారి వచ్చి వెళ్ళేదాన్ని. సైలెంట్. నువ్వేవో ఏం చెప్తాందో చూడాలి. నేను రాలేనని చెప్పు. అరే ఇంకా దాన్ని ఏడిపిస్తావారా? చెప్పత్తా, నా గురించి అడిగితే నేను రాలే అని చెప్పు. డైరెక్ట్ బొంబాయి నుంచి వచ్చినా అని చెప్పు. చల్, నేను గట్ల అబద్ధాలు చెప్పా. ప్లీజ్ అత్త, నేను రాలే అని చెప్పు గంతే. అరే చూసినవారా, ఫోన్లో నీ ఫోటో పెట్టుకొని చూస్తాంది. నేను పోన్నా బయటకు? నిన్ను ఫస్ట్ బొమ్మని చెప్పినా నడు. సిగ్గుపడతానవారా? సిగ్గు కాదే, నా ముఖం దానికి ఎట్లా చూపెట్టానో అర్థమైతలేదు. రాని, ఎంతసేపు చూసుకుంటా కూర్చుంటావే నీ మొగుని? నిన్ను ఏడిపించిండాడు అవులేగాడు. బొంబాయి పెద్దమ్మా, పెద్దమ్మ నువ్వా? ఎట్లున్నవే నా తల్లి? మంచిగా ఉన్నవానే? మంచిగా ఉన్నా పెద్దమ్మ. నువ్వెట్లున్నావు? ఎప్పుడు వచ్చినావు అసలు? నువ్వు వెళ్ళిపోయినావు కదా పెద్దమ్మ, ఎప్పుడు వచ్చినావు? నేను మొన్ననే వచ్చిన్నే. పెద్దనాన్న ట్రాన్స్ఫర్ అయిందా? అయింది, ఇక్కడనే ఉంటాం ఇక. నన్ను విడిచిపెట్టి ఎక్కడికి పోవు కదా పెద్దమ్మ. ఎక్కడికి పోనే, ఇక్కడనే ఇల్లు కట్టుకొని ఇక్కడనే ఉండిపోతాం ఇక. రాజు రానన్నాడా పెద్దమ్మ? నీకు నేను వచ్చింది సరిపోదానే? రాజుగా అన్నా నేను అద్దా? నాకు ఇద్దరు కావాలి పెద్దమ్మ. రాజు ఏమన్నాడు? ఎప్పుడు వస్తాడట? రానన్నాడా నీతోని? చెప్పు పెద్దమ్మ. ఎందుకే నీకు రాజు? నిన్ను ఏడిపించిండాడు? ఇటు పంపించలేడా? రాజేమీ ఏడిపియలేడు పెద్దమ్మ, నేనే ఏడ్చిన. ఎందుకు ఏడ్చినవే? ఏమన్నాడాడు? రాజు ఏమనలే పెద్దమ్మ. రాజుకి నన్ను విడిచిపెట్టి ఒక్కడే ఉండడు ఇష్టం లేదు అక్కడ, అందుకే పంపియ అన్నాడు. మరేమైంది? నేను రాజు విడిచిపెట్టి వచ్చేసిన. పాపం రాజు ఒక్కడే ఎట్లా ఉన్నాడో ఏమో. నువ్వు వచ్చినావు కదిగా, నాకే భయం ఉండదు. నేను నీ రాజుని సంకలేసుకొని ఊరేగుతా అనుకున్నావా? నేనెందుకు పట్టించుకుంటా అని? అస్సలు పట్టించుకోను. నీకు చెప్పుడే అవసరం లేదు పెద్దమ్మ, నాకు తెలుసు నువ్వు రాజు కోసమే వస్తావని. అని ముఖం అని నిన్ను చూడ్డానికన్నా నచ్చిండే అవే. ఎందుకే దాని గురించి ఆలోచించుతావు గంతగానం? వచ్చినా నేను రాజుతోటి మాట్లాడా అంటే మాట్లాడా. అయ్యో ఎందుకే? ఇప్పటిదాకా రాజు వచ్చిండా అంటివి. వచ్చినా నేను మాట్లాడా. అగో, నువ్వే రాజుని విడిచిపెట్టి వచ్చినా అంటివి, మళ్ళీ నువ్వే మాట్లాడనబడితివి. ఎందుకే? అది గంతే, పంది మొక్కపోడు. నేను ఫోన్ చేస్తే ఎత్తిండు. ఫోన్ చేయొచ్చు కదా, కనీసం నన్ను చూడ్డానికి రానన్నా లేడు చూడు. నువ్వు వచ్చినావు నా కోసం. వాడే బొమ్మని పంపించిండే. రాజు రాజు
పంపక తిన్నాడే నన్ను వీడికి తీసుకొచ్చేదాకా. సరే మీరు మాట్లాడుకోని రే, నేను అమ్మని కలుస్తా. రాజు రాణి సారీరా, ఏడవకే, సారీ ప్లీజే. అట్లా చేసి మస్తు ఫీల్ అయినా నేను, మళ్ళా నన్ను ఏడిపియకే. ఎన్ని రోజులైంది రాజు నేను వచ్చి, ఒక్కసారి కూడా నన్ను చూడాలనిపించలేదా? సారీ చెప్తున్నాను కానీ నువ్వు ఫోన్ లిఫ్ట్ చేస్తలేవు కదా, అలిగిపోయినావు అనుకున్నా, నాతో మాట్లాడవనుకున్నా. ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఇక్కడికి రావచ్చుగా, నీకు తెలీదా ఈ ఊరు? ఇప్పుడే వస్తున్నావా కొత్తగా? ఏడవకే ప్లీజ్, ఐ లవ్ యూ రా రాణి. ఎప్పుడు ఇలా చేయను, నేను విడిచిపెట్టి ఎప్పుడు వెళ్ళను. నువ్వు మళ్ళీ ఇలా చేస్తే ఏం చేయాలి నేను? అస్సలు చెయ్యనే, ప్రామిస్. నీ కాళ్ళు పట్టుకొని సారీ అడుగుతానే, ఏడవకే ప్లీజ్. నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ప్రతిరోజు ఎదురు చూస్తూనే ఉన్నాను నీకోసం, వస్తావేమోనని. వద్దామని అనుకున్నానే, అసలు నువ్వు వెళ్ళగానే వద్దామనుకున్నా. ఫోన్ చేస్తూనే ఉన్నా, నువ్వే లిఫ్ట్ చేయలేదు. ఫోన్ లిఫ్ట్ చేయకపోతే వస్తే నేనేమైనా అంటానా? నిన్ను అన్ని మాటలని ఏడిపించాను, ఎలా రానే? ఇప్పుడు కూడా అందుకే అత్తని తీసుకొని వచ్చిన. సారీరా, ఈ తప్పు ఎప్పుడు చేయను మళ్ళీ. ఎలా ఉన్నావురా? మన బేబీ బాగుందా? మ్మ్, బాగుంది. మెంటల్ డాడీ ఏంటి ఇంకా రావట్లేదని అడుగుతుంది. వచ్చినా కదనే, వచ్చినా అని చెప్పు దానికి. రాజు ఉమ్, నువ్వు ఇక్కడే ఉండాలి. అలాగే. ఎన్ని రోజులు ఉండనే? నేను ఇక్కడ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు నాతో పాటే ఉండాలి. ఇంకా? నువ్వు అలా మాట్లాడితే నేను నీతో మాట్లాడను మళ్ళీ. సరే ఉంటాను. మరి ఆఫీస్? నాకు అదంతా తెలీదు, నువ్వు ఇక్కడే ఉండాలంతే. మరి వెళ్దామా? వస్తావా నాతోటి? ఉహు. చంపుతానే నేను. అక్కడికి రావు కానీ ఇన్నే ఉండనా నేను కూడా? మ్మ్, ఇక్కడనే ఉందాం. అత్త వచ్చింది కదనే, పోదాంపా. అమ్మా ఏమైంది రాజు? ఒక్క నిమిషం. సారీయే నిన్ను ఏడిపించినందుకు. ఏం చేస్తున్నావు రాజు? లే. నేను ఏడిపించానుగా, నీ కాళ్ళు పట్టుకొని సారీ అడుగుదామనుకున్నా. ఏం అవసరం లేదు రాజు, లే. మంచిగా ఉన్నావా అక్క? అందరు మంచిగా ఉన్నారా ఆడ? పిల్లలు, కొడుకులు, మనవాళ్ళు, మనవరాళ్ళు? అంతా మంచిదే. ఇక మీరు ఇక్కడికే ట్రాన్స్ఫర్ చేయించుకున్నారా? ఈయనే ఉంటాం ఇక. మా సార్ ఇంకా రాలేదు కానీ నేనైతే వచ్చేసిన. ఇక అన్నీ చదువుకొని అవన్నీ పనులు చేసుకొని వస్తాడు. నాకైతే ఎంత సంతోషంగా ఉందో తెలుసా అక్క నువ్వు వచ్చినావంటే. వీళ్ళందరూ బస్సులు వచ్చిండ్రు, మొదలు కార్లు వస్తామన్నారు, మళ్ళీ తర్వాత బస్సులు వచ్చిండ్రు. ఇక బేబీ వదినమ్మ సరిత రాణి ముగ్గురే వచ్చిండ్రు. వీళ్ళు ముగ్గురు వచ్చిండ్రా? అవునక్క, అంటేనేమో రాజెందుకు రాకపోయే అల్లుడు అని నేను అనుకొని ఎంత అడిగినా చెప్పలేక ఇవాళ వచ్చిండు రాజు. గిన్ని రోజులు దీన్ని విడిచిపెట్టి ఎప్పుడు లేడాయని. ఇద్దరు అలిగి కొట్లాడుకొని వచ్చేసిండ్రు. అయ్యా, కొట్లాడిండ్రా? ఎవరు, రాజురానా? పోకని వాడు, పోతా అని ఇది. అయ్యో బిడ్డ, అల్లుడు గట్లా అన్నప్పుడు 4 రోజులు ఉంటే ఏంబో ఇది. దేనికేమనిపించిందో పాపం. ఆడు మొండి మొక్కపోడు, ఆడు చిన్నోడా. 4 రోజులు కాదు, మొత్తం ఆన్నే ఉండి ట్రాక్ అని చెప్పిండట. అయ్యో, అల్లుడు గట్లా అంటాడు ఎక్కడన్నా? తల్లిగారింటికి రావద్దు ఇక, కడుపుతోటున్న పిల్ల నేనే. ఇది వరకు రాలే అక్క, తెలుసు కదా, నువ్వు అప్పుడు రానే వస్తేవి. ఇవానికి ఏం తెలుసు? సర్ది చెప్పేటోళ్ళు లేరు పెద్దోళ్ళు. ఇద్దరు పిల్లలే మాట మాట అనుకున్నారు, అలిగిండ్రు, కొట్లాడిండ్రు, వచ్చిండ్రు. అబ్బా అక్క, నీకు చేతులు ఎత్తి మొక్కాలే. నువ్వు అచ్చుడితోటే ఈ రాజుని పట్టుకొని వచ్చినావా మా అల్లుని? వాడు పైకి గట్లే ఉడతాడు అప్పుడప్పుడు కానీ అని మనసు వెన్నపూసనే ఉండడు అస్సలు దాన్ని విడిచిపెట్టి. నేను వచ్చేసరికి పిసోన్ లెక్కున్నాడు. ఇటు రాని లేదు, అన్ని పట్టించుకునేటోళ్ళు లేరాడా. కన్న తల్లి గట్లుంటుందా అక్క ఎక్కడన్నా? ఇంత ఘోరం ఉన్నది అనసూయవదినే. అన్నదాకనైతే నా కొడుకే కాదన్నది. ఇంత ఘోరంగా ఉంటుంది చెప్పక్క గట్లా అంటే.
కొడుకు నేను నా కొడుకు కాదంటే పిల్లగాడు ఎంత ఫీల్ అవుతాడు. బిడ్డ ఊకే బాధపడు, రాజు ఫీల్ అవుతాడమ్మా, రాజు ఫీల్ అవుతాడమ్మా అని. ఊకో బిడ్డ మనం ఏం చేసుడు అని చెప్పిన, మన చేతులు ఏమున్నదమ్మా, అంతా దేవుడు ఎట్లా చేస్తే అట్లా ఆడు. అది బద్మాష్ మొకపుది. అది అసలు మనిషి పుట్టుకి ఎట్లా పుట్టిందో నాకు అర్థం కాదు. ఏదో తప్పని పరిస్థితులు అట్లా చెప్పాల్సి వచ్చింది. చెప్పినందుకే కథ మీద వాడిని దూరం పెట్టేసింది. ఎంత కొడుకు అయినా కాకున్నా చిన్నప్పటి నుంచి పెంచిన ప్రేమ ఏడిపోతుంది అక్క. గట్లా చేస్తారు ఎవరన్నా? నేనే తప్పు పని చేసిన. అసలు చిన్నప్పటి నుంచి అయినా దాన్ని పట్టించుకోదని వాడు బాగా ఫీల్ అవుతుండే. ఇక నా కొంగు పట్టుకొని తిరుగుతుండే. మొత్తం నాతోటే ఉండేటోడిగా, తినుడు పండుడు అన్నీ అట్లా అలవాటుగా మాకు బాగా. నా సొంత పిల్లల కన్నా ఎక్కువ ఆడు నాకు. దేవుడికి అట్లా అనిపిస్తుందేమో అక్క. తల్లి పట్టించుకోకున్నా తల్లి ప్రేమను ఏదో ఒక రూపంలో ఇస్తాడు. అయితే గాదా ఆ ముచ్చట, ఎందుకు రాలేడే రాని రాజు, ఎందుకు రాలేడే అల్లుడు అంటే ఎప్పుడే లేక, ఈ సరితేనేమో ఓ అచ్చాది ఇంకేందో ఓడుతుంది. దాన్ని చెప్పమంటే అది చెప్పలేదు, దీన్ని చెప్పమంటే ఇది చెప్పలేదు. నీ కొడుకు మంచిగా ఉన్నాడా మరి? అక్కనే ఉన్నాడా? మంచిగా ఉన్నాడు అక్క. ఆయనకు ఉద్యోగం వచ్చినప్పటి నుంచి మాకు కూడా ఇంత ఆసరైతాడు. ఇక మా సారు కూడా ఎక్కువ పని కోతలేడు. చిన్నగా ఏదన్నా ఇంట్లోనే మన పెట్టుకుందాం అనుకుంటున్నాం. మరిగా కొడుకు చేతికి అందిండు. ఈ ఇంట్లో బోరు కొట్టకుండా ఏదో ఒకటి వేసుకోవాలి. శాతగానప్పుడు ఏం చెప్తాను చెప్పుండ్రి. ఇక అటు జాబ్ చేస్తున్నాడు, గదే చాలు నాకు. పెళ్ళైనాక ఎట్లుంటాడో కానీ ఇప్పుడైతే మరి ఆనమ్మని మంచిగా చూసుకుంటే చాలక్క. ఓ తమ్మునికి అక్క అంటే ఎంత ప్రేమనో. నేను మా చూసిన ఒకసారి. ఎందుకు చూసుకోడు, మా చూసుకుంటాడు తీ. ఏ ప్రేమనట, దాన్ని విడిచిపెట్టి ఒక్క నాడు కూడా ఉండకపోతుండే చిన్నప్పుడు. ఇప్పటికీ గట్లనే ఉన్నారమ్మ వాళ్ళు. ఇక దానికి కూడా తమ్ముడు అంటే ప్రాణమేనే. మంచిగా ఉన్నారు ఇద్దరు అక్క తమ్ముళ్ళు. సరితమ్మ ఏది సరిత? ఆగో ఈ బొంబాయి అంటే వచ్చిందేంది ఆంటీ? ఆగో వచ్చినావా? దా నీ గురించే మాట్లాడుతున్నా. ఎట్లున్నది బిడ్డ ఆరోగ్యం? మంచిగా తింటున్నావా? తింటున్నా ఆంటీ. మీరెందుకు ఇట్లా సడన్ సర్ప్రైజు? మాకు ఇటు ట్రాన్స్ఫర్ కావచ్చని చెప్పినా కదరా. ట్రాన్స్ఫర్ అయింది. ఇక నేను వచ్చేసిన ఇడికి. ఓ నెల 2 నెలల్లో అంకుల్ కూడా వస్తాడు. ఈయన ఇల్లు కట్టుకోండి ఆంటీ. ఇక మా ఇంటికి దగ్గర కట్టుకోండి, అందరం సంతోషంగా ఉండొచ్చు. మొన్ననైతే బతుకమ్మ పండుగ ఎంత మంచిగా చేసుకున్నామా ఆంటీ. అయ్యో పిల్ల, కింద కూసోకు, లే ఒక గద్దె మీద కూసోపో. ఇంకా ఆంటీ నాకు అలవాటే. మా ఇంట్లో నన్ను పైన కూర్చొనిస్తారు. మా అమ్మ వాళ్ళ ఇంట్లో అక్కలు అక్క పిల్లలు మొత్తం బెడ్లు సోఫాలు అందరు ఎవరి వాళ్ళు తీసుకుంటారు. రాత్రి కూడా నాకు జాగానే ఉంచారు ఆంటీ. కిందనే వంట, పొల కింద వండద్దే ఆంటీ. నేనది ఆయనతో నడుములు ఏమన్నా పట్టుకుంటే ఎట్లుంటుంది? 9 నెలల దాకా పోనే పోదు మళ్ళీ నడుము పట్టుకుంటే. అక్కడ మా ఇంట్లో మంచంలోనే వండుకుంటా ఆంటీ. ఇక్కడికి వస్తేనే కొంచెం ఇబ్బంది అవుతుంది. అది కూడా అక్క వాళ్ళు ఉన్నప్పుడే. వాళ్ళు పోయినాక మీదనే వంట. కానీ వాళ్ళు ఎప్పుడు పోతారు తీ, వాళ్ళు ఎప్పుడు ఇన్నే ఉంటారు. ఈ పిల్లనే మంచిగా చూసుకోరు, చక్కగా పట్టించుకోరు. ఇలా అమ్మకు కొంచెం ప్రేమనే కానీ ఇదంటే. ఒకసారి డాక్టర్ని అడగాల సరిత. అట్లా ఫాస్ట్గా కూసోవద్దు, కింద ఎడబడతాడా. అడిగినా ఆంటీ, మంచి ఎక్సర్సైజులు చేయమన్నది నార్మల్ డెలివరీ కావాలంటే. చేస్తున్నావు మరి? చేస్తున్నా. రాణిని కూడా చేయించుదామంటే దానికి ముందే బెడ్ రెస్ట్ అయ్యే. భయమైంది నాకే, నేను ఏమనలేదాన్ని. అద్దు మళ్ళీ ఏమన్నా అయినంటే అల్లుడు చంపే పారెత్తాడు నన్ను. డాక్టర్ చెప్తే చూద్దాంతి. దానికి కూడా చెప్పింది అవ్వ డాక్టరు ఎక్సర్సైజులు చేయాలని. మరిగా రాజు ఏమంటున్నాడు ఆంటీ? దాన్ని చూడ్డానికి వస్తాడట్నా రాడట్నా? వచ్చిండు అల్లుడు వచ్చిండా? రాజు సంగతి చెప్పాలాగు నేను. ఏమైందే? నిన్ను కూడా ఏమన్నా అన్నాడాడు? కొన్ని మాటలు అన్నాడు అనుకున్నావా ఆంటీ? ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు. నువ్వెందుకు పోయి గెలుకుతావే మరి వాళ్ళిద్దరి మధ్యలో? వాళ్ళు ఏదో ఒకటి చేసుకుంటారు, నీకెందుకు? కాదంటీ, బొంబాయి ఆంటీ పంపిమన్నది కదా, అప్పుడు సరే అన్నావు, ఇప్పుడు ఎందుకు పంపుతలేవని అడిగినా నిలదీసి. అంతే. ఏమన్నాడు? ఓ ఇక 100 మాటలు చదివిండు. నువ్వెవరు అసలు నాకు చెప్పడానికి అని ఏందో చదివిండి ఇక కోపంలా. నాకు చెప్తానన్న లేడు చూడు. కడుపుతోటి ఉన్నావని చూడకుండా కూడా పిసపిస వాగిండాడు. ఏగవి మనసులోకి వెళ్ళి వచ్చిన మాటలు కాదా ఆంటీ, ఏదో అట్లా మీద తిట్టిండు.
ఆయనకి బల్బు బాగా అవుతుంది నేను ఎక్కడికన్నా పోతే. పురుగు మెసులుతుందో మన్నో మెదట్లా. ఇంట్లో 2 పురుగులు ఉన్నాయి కదా ఆంటీ, అవేవో తాపుకోసారి మెసిలత్తాయి కావచ్చు. ఎవలే? ఇంకెవరు? మీ మరదలు అనసూయాదేవి గారు, ఇంకా వాళ్ళ కూతురు స్వప్నాదేవి. ఏ అలా మోకాల చెప్పు నాడలు పెడితే పొల్లాడుంటే దాన్ని మెంటల్ టార్చర్ ఫిజికల్ టార్చర్ చేసి చంపుతారు. నేను కూడా తిట్టిన రాజును తుక్కు. అది గడుంటే ఎంత మంచిగా ఉంటుందిరా ప్రశాంతంగా తల్లి దగ్గర. ఇప్పుడు మీరు ఉన్నారు కదా ఆంటీ, ఏం కాదు అప్పుడప్పుడు పోయినా. కాదే ఎంత నేనున్నా ఇంట్లో 24 గంటలు టార్చర్లు పెడితే ఎట్లుంటారు చెప్పు మనుషులు. ఇది ముందే ఫీల్ అయ్యే రకం ఆంటీ, ఎదురు మాట్లాడు రాదు, అలిగి కూర్చుంటుంది తిండి లేక తిప్పలేక. ఏందో ఏమో అన్నీ నా బిడ్డకే గిట్ల అవుతాయి. ఆయనతో చూసుకుంటాను సరితే కాబట్టి నేను నిర్రంది ఉంటాను. మరి గింత మంచి దోస్తున్నది రానికి. రానికనే కాదు ఇక ఇద్దరు ఒకరికొకరు బాగా, ఇద్దరు కూడా ఒకటేసారి డెలివరీ అవుతారమ్మా అన్నాం. అయితే నీకేమైతుంది, నువ్వే ఎత్తావే మన నా డెలివరీ కూడా, ఎవరు దాలి వేసుకుంటారు. కానీ గుర్తుండిపోతుంది లైఫ్ లాంగ్, ఇద్దరికి ఒకటే రోజు పుట్టిండ్రని. అబ్బో అట్లని సిజేరియన్లకు మాత్రం పోకుండా అమ్మో అనియుండ్రి. నార్మల్ కాకపోతే ఒకవేళ సిజేరియన్లు ఏమున్నది. నేను కూడా గట్లే అనుకున్నా ఆంటీ, అదే కావాలి ఇదే కావాలని ఏముండదు కానీ ఎక్సర్సైజులు అయితే చేస్తున్నా. ఏది మరి రానక్క అన్నదైంది అది పండలే. ఆడ వచ్చిండు కదా రాజు. ఇద్దరు పండగ చేసుకుంటారా లోపల, మీరు బయట కావాలి కాస్తాండ్రా. ఏ పిసొర్రకే నువ్వు. ఆ పిసదానికి చెప్పిన నేను ఆల్రెడీ, రాజు వస్తే మాట్లాడకే అని. రాజుని చూడంగానే దానికి ఏడా అవుతుంది, ఫోన్లు కూడా ఎన్నిసార్లు చేసిందో. వామో ఈ సరితక్క మొత్తం నా గురించే స్టోరీ స్టార్ట్ చేసినట్టున్నది కదా. ఇటు నుంచి ఇటే జంప్ అయ్యే ఆప్షన్ ఉంటే మంచిగా ఉండు. అగో ఆడొచ్చిండు. అరే రాజు ఇట్రారా. ఎందుకత్త పనుంది నాకు. నాడు 2 నిమిషాలు. అత్తనైతే ఒకటి చెప్తే ఒకటి చెప్తుంది. ఇప్పుడు అవసరమా నన్ను పిలుచుడు? అయినా నన్ను ఎవడు చూసిండు? వస్తున్నా. అమ్మో ఈ సరితక్కను చూసి చూడనట్టు చేయాలి, లేకపోతే నాకు ఇవాళ ఎంత పెద్ద క్లాస్ విక్తుందో. అంత మంచిదేనా అల్లుడు? ఏమేస్తానే లేవు ఇంటికి రాని రోజు నీ గురించే గలవరిచుడు, లేచిన కా నుంచి పండేదాకా. దానికి ఏం పని పాడైంది? అద్దని ఇంటి నుంచి ఎలగొట్టిన వాళ్ళని కూడా పట్టుకుంటుంది, వాళ్ళ గురించే ఆలోచిస్తుంది. బాగా స్టార్ట్ చేసింది, అనవసరంగా బయటకు వచ్చిన అసలు. హలో సరితక్క, అంత మంచిదేనా? ఆవురా గాడిదికే కూసోయిడా. ఎందుకత్త, నాకు పనున్నది, నేను పోవాలి. కూసోరా కూసో. సరితక్కో సారీ, రోజు అట్లా మాట్లాడాల్సింది కాదు, ఇంకోసారి ఎప్పుడు అట్లా మాట్లాడా సరితక్క. నీకు ఒక మంచి అన్న లెక్కుంటా, సరేనా? అయ్యో సరే రాజు, లేవు కాలెవరు మొక్కమానా నేను. మీ ఇద్దరిని గింతగానం ఏడిపించిన కదా, అత్తకు మాటిచ్చిన మీ ఇద్దరు కాలు పట్టుకుంటా అని. ఆహా మంచి పనే చేసినావు, దాన్ని కూడా పట్టుకున్నావా లేదా నా దోస్తి? నీకు దండం పెడితే ఎవర్రకు సరితక్క, వాళ్ళ అమ్మింటే మంచిగా ఉండదు, నేను కాలు పట్టుకోలేదని. గట్ల పట్టుకుంటే తూచు, అందరి ముందట పట్టుకుంటేనే నువ్వు పట్టుకున్నట్టు కాళ్ళు. సరేతి, నీకు అందరి ముందట పట్టుకుంటా, ఇంకెవరెవరిని వీలుమంటావు చెప్పు. శరత్ అన్నను కూడా రమ్మనన్నా. ఓవర్ ఏకు రాజు, గవన్న అవసరం లేదు, నా రాణి గురించి మాట్లాడుతున్నా. ఏమి రానికేంది సరితక్క, రోజు ప్రొద్దున లేచి కాలు మొక్కుతుంది. రాజు అత్త, ఓ 4 రోజులు ఉండురా ఇక్కడ, నేను బస్ ఎక్కి పోతా. 4 రోజులు ఎందుకే? అది ఊరుకుంటుందా రాని? 1 రోజు 2 రోజులు ఉంటా అంటే గిన్ని రోజులకు వచ్చినావు. ఏ ఉండాలుడు, ఏం చేస్తా పడుకోయి, ఇంట్లో నుంచి కూడా వేసుకోవచ్చు కదా, ఆఫీస్ వర్క్ చేసుకో. అక్క నువ్వు కూడా పోవడద్దు, ఉండు, వాళ్ళు ఎప్పుడు పోతే అప్పుడే పో. ఏడవండు ఏడుండు అని ఆలోచించకక్క. ఒక పక్కకు రూమ్ వేసుకున్నాం, అది కూడా మనదే. నేను పోయి అందులో వంట, మీరు ఇంట్లో వండుండ్రి. 4 రోజులు ఉంటాం కానీ అత్త, రాని తీసుకుపోమంటావా? మా అత్త వచ్చింది కదా, చూసుకుంటుంది. రాజుకైతే సిగ్గన్నది లేదు. అక్క నీకు దండం పెడితే మాట్లాడకక్క, నా బాధలు చెప్పుకొని కొంచెం. ఆడ శరత నాని కోసం రోజు ఏడుతాడు, ఎప్పుడు వస్తుంది మా సరితక్క అని. అవునా? శరత్ కూడా నన్ను అక్క అంటాడా? ఏ చెప్పేది నక్క, ఎంత కష్టమవుతుందో నీకేం తెలుసు శరత? నాకు నేను వచ్చినా ఏం చెప్తాడు శరత్ అన్న? 24 గంటలు ఆఫీస్లోనే ఉంటాడు. ఓగ కాలం ఎప్పుడో పోయింది,
శరత్ అన్నకు కొత్త జాబ్ వచ్చింది, చెప్పలే నీకు ఇంకా? ఏందో సర్ప్రైజ్ అంటాడు గదేనా? ఏం జాబట? ఓ మా బావ వచ్చిండు, సురేష్ బావ. వరాల మీద వరాలు కురిపించిండు. అవునా? అరే ఏమో చెప్తున్నాడు కానీ నాకేం అర్థం కాలే. మీ ఆడోళ్ళకి ఏం అర్థమవుతుంది? మీరు చెప్పేటప్పుడు మేము వినాలి అంతే. మళ్ళీ మేము ఏది చెప్పినా మీకు వినబడది. ఇటు ఇంటరా చెవులు పెట్టి ఏటో ఆలోచిస్తారు. క్వశ్చన్లు అడుగుతారు, ఆన్సర్ చెప్పేటప్పుడు చూడరు, వినరు, మళ్ళీ అడుగుతారు. బాగానే ఆడుకుంటున్నావు నన్ను. అక్క నీకు దండం పెడతక్క, ఆడుకుంటానా? నాకు చెప్తానా, నీకు ముచ్చట తెలియదు కదా. ఉమ్, శరత్ నాకు బాగా కష్టమవుతుందంటే మంచి జాబ్ ఇచ్చిండు, మస్తు శాలరీ. పండగ చేసుకుంటాడు ఇక శరత్ అన్న. నువ్వు కూడా పండగ చేసుకో ఇక. బంటికైతే ఇక పెద్ద కంపెనీ పెట్టిస్తాడట. అంత బాధపడుకుంటే ఎందుకు చెప్పబడుతుంది? నీకు బాధ అవుతుంది ఏంది మా వాళ్ళకి ఇస్తే? బాధపడక ఏం చేయమంటావు అక్క? అందరికి ఇచ్చిండు వరాలు, నాకు ఈ మాట మాత్రం దొబ్బేయి అంటాడు నన్ను. ఏంది నీకు ఇయ్యనలేడా? మరేమనుకుంటాను మా బావ అంటే? అందరికి ఇచ్చిండు కానీ నాకు ఇయ్యమంటే ఇయ్యాడట. అరే కాలు మొక్కుతా బావ, ఇయ్యమన్నా ఇస్తా అంటలేడు. బంటికే ఇచ్చేటోడు కానీ శరత్ అన్నకు పట్టికిచ్చిండు అనుకుంటానవా? నీ ఫ్యాన్ అట మా బావ. ఏ నా ఫ్యాన్ ఏంది అంత పిస మాట్లాడతావు? ఆ శరత్ కూడా గట్లే మాట్లాడతాడు. అయ్యో నిజమక్క, నువ్వెవరికో ముసలామెకు హెల్ప్ చేస్తా ఉంటే చూసిండట మా బావెన్నాడు. అప్పటి నుంచి నీ ఫ్యాన్ అయిపోయిందట. ఏదంట జయబుద్ధి అవుతుందట, అందుకే శరత్ అన్నకు పెద్ద జాబ్ ఇచ్చిండు. ఏందో ఏమో నువ్వు చెప్పే కథలు నాకేం అర్థం అవుతలేవు. అటు చేసి ఇటు చేసి అందరు కలిసి నా బతికే బర్బాద్ చేసిండ్రు. నీకేమైంది? నాకేం కాలే కానీ గిట్లున్నది నా పరిస్థితి. ఇంకా మా బావే కదే డైలాగ్ కొడతాడు, అందరు సంతోషంగా ఉన్నారు, నా బతికే బస్ స్టాండ్ అయింది అంటాడు మా బావ. ఏందో మీ ముచ్చట సల్లగుండా. పంపిస్తావా అత్తమ్మ మరి రాణిని? అరే పాడిందే పాట ఊకే వాడకరా. దానికి ఎన్ని రోజులు ఇష్టమైతే అన్ని రోజులు ఉండని. దానికి ఎప్పుడు రాబుద్ది అయితే అప్పుడు వస్తుంది. నేను ఒక్కనే ఎట్లుండనే అప్పటిదాకా? ఒక్కనే ఉంటానవా? గంతమంది ఉన్నారు మీ ఇంట్లో. ఉండను రా, ఊకే బలవంతం చేయకు. దాని ఇష్టం ఉన్న రోజులు ఉండని. నువ్వు ఉండో 2 రోజులు. ఉండాలడు 4 రోజులు ఉండు, మళ్ళా చూడబుద్ది అయినప్పుడు మళ్ళీ 4 రోజులు ఉండు వచ్చి. ఇక నాకు లీవ్లు ఇవ్వమంటే ఇస్తారా? అసలే నాకు జాబ్ లేదు, మాను లేదు. వీళ్ళ లెక్క పెద్ద పెద్ద జాబులు ఉన్నాయా నాకేమన్నా? సరే తీరా, సరిత కోసం బ్యాగు తెచ్చినాం కదా, డ్రై ఫ్రూట్లు పండ్లు ఆమెకి. అయ్యో ఎందుకు తెచ్చిండ అంటే అనవసరంగా. మస్తున్న ఇంటి నిండా అవే. మొన్ననే రాని వాళ్ళ తమ్ముడు తెచ్చిండు, రాంగ స్వప్న వాళ్ళ అత్త పంపింది. ఏ తినుడే అయితలేదు. ఏంది రాజు, మొన్నటిదాకా నీకే పెద్ద జాబ్ ఉండే, ఇప్పుడు మమ్మల్ని అంటారా పెద్ద జాబ్ అని? మరి మా బావ ఎంత మంచి ఆఫర్ ఇచ్చిండు అనుకుంటాను. ఎప్పుడంటే అప్పుడు లీవులు పెట్టచ్చు, ఇంట్లో నుంచి కూడా వేసుకోవచ్చు శరత్ అన్న. మరి ఎందుకు అంటున్నాడు? ఇక ఏం చెప్తాం కానీ నీ ఫ్యాన్ అంటున్నాడు కదా, నువ్వు అడగరా అదొకసారి, ఇస్తాడు కావచ్చు నాకు. ఏసీ ఫ్యాన్ లేదు, కూలర్ లేదు, నేను అస్సలు అడగా. నువ్వు శరత్ కోసం అడుగుమన్నా నేను అడగా. వాళ్ళ టాలెంట్ తోటి వాళ్ళు సంపాదించుకోవాలి కానీ ఏందో జాబులు పోయి అడుక్కుంటారట. బావను సిగ్గులేదు కొంచెం కూడా. ఈ శరత్ కూడా సిగ్గులేదు మనలేదు. ఆయన ఇస్తానంగానే సరే అని ఒప్పుకుంటూ పోయిండా? అద్దనాలి కదా. అబ్బో అద్దంటే మా బావ ఊకుంటాడా? ఏది చెప్తే అది చేయాలి. ఎంత కథ చేసిండు అనుకుంటాను ఆ రోజు, అందరికి సుక్కలు చూపించి ఇడిచిపెట్టిండు. ఈరోజు ఏం వంట చేస్తున్నావను? నువ్వు బాగు ఊకే ఏమో వంట అని. వంట చేసుడే రాదు, నన్నేమో బాగా అడుగుతావు. ఎందుకలా వాకింగ్ చేస్తున్నావు? నాకు ఎప్పుడు స్ట్రెస్ అయినా మనసును పట్టకున్నా గిట్టనే వాకింగ్ చేస్తా. స్ట్రెస్ కూడా అవుతుందా నీకు? ఏమైంది? నేను చెప్పచ్చు కదా అను. బాధలు షేర్ చేసుకోవాలి, స్ట్రెస్ అందులోనే పెట్టుకోవద్దు బ్రెయిన్లో. ఆగు నువ్వేమో నా బిడ్డ పోయింది నాకే మనసున పడతలేదంటే వచ్చిండు మంచిగా పట్టుకొని పోయిండు. ఇంకో 4 రోజుల దాకా ఇన్నే ఉంచుకుందాం అనుకున్నా. నువ్వే అన్నావు కదా అను, ఇంతమందికి ఇక్కడ ఎవరు వండి పెడతారు? వెళ్ళు స్వప్న అన్నావు కదా. నేను స్వప్నను బొమ్మనిలే, ఇంతమందికి ఎవరు వండి పెడతారు, మన ఇద్దరం పోదామే స్వప్న అన్నా. నన్ను కూడా తీసుకుపోమంటే తీసుకుపోనే లేదు పోరి. నువ్వు వెళ్తాననుకున్నావా?
నీకు వాళ్ళ ఇంటికి వెళ్ళడం అంటే అంత ఇష్టమా? వాళ్ళ ఇంట్లో మస్తు వెరైటీలు పెడతారు తినేటి. ఒకసారి పోయి చూడు వాళ్ళ ఇంటికి. వాళ్ళ అత్త 100 రకాల వంటలు చేసి పెడుతుంది, మనకు చేయించుతుంది పనులతోటి. పోయి లెక్కలేనని షీట్ డబ్బాలు పండ్లు ఎన్ని అంటే అన్ని పంపుతుంది. ఎన్ని రోజులు ఉన్నాయే మనది. అట్లా మంచిగా పోతా అని నేను అనుకున్నా. మరేమైంది? ఏమైంది? నా బిడ్డనే వద్దన్నది. నువ్వు వచ్చుడు అవసరం లేదు మమ్మీ అన్నది. ఏం లే నువ్వు. అవునా? ఎందుకలా అంది మరి తను? గాలేనంటేనేమో దానికి ఏం రోగమో ఏమో. ఎప్పుడు నేను అత్తని మీ అత్తగారింటికంటే అద్దు అంటది. ఒక్కొక్కరు తల్లిని తీసుకుపోయి నెలలకు నెలలు ఉంచుకుంటారు. అది ఇప్పుడు ఇంటికే అత్తలేదు. నన్ను అన్న పట్టుకుపోయి ఇక్కడ ఉండొచ్చు కదా. అంటే నిన్ను తీసుకుపోయి ఏం చేస్తారు వాళ్ళు? ఏం యూజ్ ఉంటుంది నీతో? అంటే ఏంటి? నాతో యూజ్ లేదు, నేను యూజ్లెస్ ఫీల్డ్లో అంటున్నావా? ఆహా, అలాగే అనుకో. నువ్వు యూజ్లెస్ ఫీల్డ్ వాళ్ళకి ఏం పని ఉంటుంది నీతో? అంటే నువ్వెవరికి పనికొచ్చు దానివి కాదనుకో. నువ్వెవరికి పనికొస్తావే? నా మురళికి. నేను నా మురళికి, నా కొడుకు, నా బిడ్డకు, వాళ్ళ కుట్టబోయే పిల్లలకు కూడా పనికొస్తా. రానికి, మా బొంబాయి నాకు ఇంతమందికి పనికొస్తా. అవునా? అయితే అందరికీ వంటలు చేస్తూ పండగ చేసుకో. పా, నీకు రోజుకొక వంట నేర్పుతాపా. నేను ఏదంటే అది చేసి పెట్టేటట్టు చేస్తాపా. అంటేనా? నేనా? సంతూర్ సబ్బు అడ్వర్టైజ్మెంట్ లెక్క మా అమ్మినా నేనా అన్నట్టు చెప్పబడుతుంది. అంటనా నేనా అని? అంటనే చేద్దాంపా. ఆహా, నేను అస్సలు చేయను. ఏం నొస్తుంది చేస్తే? ఇప్పుడైతే కమ్మగా తింటావు. అమ్మో, నాకు వేడి తగులుతుంది చేస్తే. నేను వంట అస్సలు చేయను. ఎట్లున్నారు దోస్తులు? మరి మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో